హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ఆర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరోయిన్ జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్గా తీసుకున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి మా ఊరి జాతరలో పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 1 ఆల్రెడీ బాలదాసుల గురించి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇది డే 2 అన్నమాట, పార్ట్ 2 అన్నమాట. పంజు సేవ గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. దాన్ని మీరు ఓపెన్ చేసి డైరెక్ట్గా వీడియో చూడొచ్చు. అలాగే మన పార్ట్ 2 పంజ సేవను కూడా పూర్తిగా చూసి వీడియోకి చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూస్తున్నారు కదా, ఇదంతా కూడాను మన పంజు సేవలో భాగమేను. ఈ కాటన్ క్లాత్ని మొత్తం చుట్టేసి దాన్ని పూజలో ఉపయోగిస్తారు. నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. మన పూజ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. పూజ స్టార్ట్ చేసిన కాసేపటికే, పల్లెటూరు కదా, పవర్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. సడన్గా మనకి మధ్యలో పవర్ పోయింది. ఇంకా మన కార్యక్రమాన్ని ఆపడానికి కుదరదు, డిలే చేయడానికి కుదరదు. ఎందుకంటే అప్పటికే 10 అయిపోయింది టైము. సో ఏం చేయాలో అర్థం కాక అందరం ఫోన్ లైట్లు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంట్లో పూజ అయితే ముగించుకొని పంజు తీసుకొని ప్రతి ఒక్కరు బయలుదేరారు. ఇప్పుడు ఈ పంజుని తీసుకొని నేరుగా మనకి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని దండం పెట్టుకొని అక్కడి నుంచి మనం ఆ ఊరేగింపు అనేది కొనసాగిస్తాము.
ఈ పంజి సేవ అనేది మనం గుడి నుంచే ప్రారంభిస్తాము. గుడి నుంచి ప్రారంభించి ప్రతి ఒక్క వీధికి కూడా తిరగాల్సి వస్తుందండి. ప్రతి ఒక్క వీధి, ఏ వీధి కూడా వదలకుండా ప్రతి ఒక్క వీధి తిరగాలి. ఆ పంజి పట్టుకొని ఎవరైతే నడుస్తారో వాళ్ళ నోట్లోంచి కనీసం ఎంగిల్ అంటారు కదా, అది కూడా బయటకు రాకూడదని చెప్పేసి తల చుట్టూ మూతికి మొత్తం కలిపి గుడ్డ కట్టేసుకుంటారు. ఆయన ఇప్పుడు మనకి సాక్షాత్తు దేవుడితో సమానము. అందుకే ఆయన వచ్చినప్పుడు ఎవరింటి ముందైతే ఆగుతారో వాళ్ళు బయటకు వచ్చి ఆ దీపంలో నూనె వేసి కొంచెం చిల్లర వేసి వాళ్ళ మనసులో కోరికలు కోరుకుంటారు. ఇది ఇక్కడ ఆచారం అన్నమాట. కొంతమంది పసుపు నీళ్ళు దేవుడి పాదాల దగ్గర పోస్తారు. అలాగే ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మళ్ళీ నువ్వుల నూనె చిల్లర వేసి వాళ్ళ మనసులో కోరికలను కూడా కోరుకుంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ మొత్తం ఊరు మొత్తం తిరగాలి. ఈ ఊరు మొత్తంలో కూడా చాలా వరకు కూడా అందరూ ఈ ప్రాసెస్ని చేస్తారు ఖచ్చితంగా. ఎవరో కొంతమంది చేయలేని వాళ్ళు సైలెంట్ అయిపోతారు, కానీ మిగతా వాళ్ళందరూ దాదాపుగా ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవుడిని దర్శనం చేసుకుంటారు.
మనం ఈ సేవ మొదలుపెట్టిన కాసేపటికే పవర్ అయితే వచ్చేసింది. మొత్తానికి మనం మొత్తం తిరిగి మళ్ళీ దేవస్థానానికి అయితే చేరుకుంటున్నాము. చూస్తున్నారు కదా, అది పెద్ద రోకలి బండ అన్నమాట. రోకలి బండ మనకి అమ్మవారికి ప్రతీక కాబట్టి పసుపు కుంకంతో అలంకరించి ఆవిడ చుట్టూ మంచిగా రంగు ముగ్గులు అన్నీ పెట్టారు. ఇప్పుడు మనం ఇలా మొత్తం పంచసేవ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి మనకు ఏవైతే వెలిగించుకు వెళ్ళిన కాగడాలు ఉంటాయో ఆ 2 కాగడాలు కూడాను ఆ రోకలి బండ మీద పెట్టి పాలతో ఆ దీపాన్ని ఆర్పుతారనమాట. మొదట టెంకాయ నీళ్ళతో, అంటే మనం దేవుడికి టెంకాయ కొడతాం కదా, ఆ నీళ్లతోనూ అలాగే పాలతో కూడా ఆ దీపాలని ఆర్పుతారు. మనం ఏ పాలతో అయితే దీపాలను ఆపామో ఇప్పుడు ఆ పాలని ఆ పూజారి గారు ఇక్కడ ఉండే అందరికి కూడాను ప్రసాదం లాగా, తీర్థ ప్రసాదం లాగా అందరికి కూడా కొంచెం కొంచెం పంచుతారు. అవి తాగడం వల్ల వాళ్ళకి ఎంతో శుభం జరుగుతుంది, మేలు జరుగుతుంది అని నమ్ముతారు. ఇంకా పిల్లలు లేనివారు లేదా త్వరగా పుట్టాలనుకున్న వాళ్ళు వీళ్ళు కూడాను అక్కడైతే చన్నీళ్ళ స్నానాలు చేసి మరీ ఆ పాలను స్వీకరిస్తారు. ఎంతో నమ్మకంతో ఆ పాలను స్వీకరించి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటే వచ్చే పంచసేవకంతా కూడాను వాళ్ళు అనుకున్నవి జరుగుతాయని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారనమాట. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉంటాయో పల్లెటూరు, ఈ గ్రామాల్లో ఉండే ఆచారాలు చాలా బాగుంటాయి పండుగలు అనేవి. 2:30 అయింది ఇప్పుడు నైట్. ఇప్పటి వరకు ఈ పంజు సేవ అంటారు కదా అది జరిగింది. అంటే ఇక్కడ ఉండే ఈ ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి ప్రతి వీధికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే ఒక నువ్వుల నూనె కొంచెం చిల్లర ఆ దీపంలో పెట్టి వాళ్ళు దేవుడికి మొక్కుకుంటారనమాట. అది నైట్ 10:30కో 10కో స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాదాపుగా 2:30 అయింది టైము. ఇంత టైం పట్టింది. యాక్చువల్గా మనకి మధ్యలో పవర్ పోయిందనమాట. పవర్ అనేది పోకుండా ఉంటే ఇంకొంచెం ముందుగానే అయిపోయేది. ఇది ఇవాల్టి మన జాతర, మా ఊరి జాతరలో పార్ట్ 2 అన్నమాట. పార్ట్ 3 రేపు షేర్ చేస్తాను. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత సపోర్ట్ ఇస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.